శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, వ్యయంలో రాహువు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు, పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము, ఆరింట కేతుగ్రహ సంచారము. బద్ధకము, నీరసము మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మాట తీరు విధానం సుస్పష్టంగా మారుతుంది. కోపము పెరిగే అవకాశం ఉంటుంది. అయిన దానికి కాందానికి గొడవలు పడడము లేదా చికాకు పడడము మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరము. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిర్ణయాన్ని, సంకల్పాన్ని కలిగి ఉంటారు. కానీ కార్యం నెరవేరటానికి చికాకులు ఎక్కువగా ఉంటాయి. జన్మజాతకంలో కూడా పెళ్లి రీత్యా సమస్యలు ఉన్నట్లయితే ఇది ఇంకాస్త సాగుతుందే కానీ కార్యక్రమం మాత్రం జరగకపోవచ్చు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం పరిహారం. జన్మజాతకంలో గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఏ స్థానంలో ఉంది, ఎంత బలంలో ఉన్నదన్నది ఒకసారి చూసుకొని, గోచార రీత్యా ఇప్పుడు పంచమ స్థానంలో మంచి బలం ఉంది కాబట్టి గురుగ్రహ శాంతి లేదా బలం పెరగడం విధంగా ఆ విధమైన ప్రయత్నాలు చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రతిరోజు గురుస్తోత్ర పారాయణ విశేషంగా చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు మీకు లభిస్తాయి. ప్రతి శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రీత్యా మార్పు కోసం ఎక్కువ శాతం ఆకాంక్షిస్తారు. ఒక స్థలాన్ని అమ్మివేసైనా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటికి రావాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి పరిణామాలు ఉంటాయి అని రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. జన్మరాశిలో శనేశ్వర గ్రహ సంచారం ఉంది అంటే మనం ఒక 1000 ఏనుగులు మోస్తూ ముందుకు వెళుతున్నామని అర్థం. అంటే మనకు ఆ మాత్రం శక్తి సామర్థ్యాలు ఉంటే అవలీలగా మనం లాగగలుగుతాము. గోచార రీత్యా గురుగ్రహ సంచారం బాగుంది, కానీ రాహు వ్యయంలో ఉన్నాడు. నిద్ర పట్టనివ్వడు. విపరీతమైనటువంటి ఆలోచనలు. కొద్దిగా ఆలోచించండి. జన్మజాతకంలో బలం ఉంటే మీకు పనులు జరుగుతాయి. జరగడం లేదు మనకి పనులు అంటే జన్మజాతకంలో బలం లేదు అని అర్థము. కాబట్టి ఇక్కడ కాస్తంత గురువుల్ని సంప్రదించి వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు విని పాటించండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఏవో ఒక దైవ కార్యక్రమాలు, దాన కార్యక్రమాలను చెయ్యండి. దాని వలన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3.